తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మన స్టూడియోలో సుప్రసిద్ధ సినీ రచయిత, ఇండస్ట్రీకి బావామరిది, ఖుషి, బన్నీ ఇట్లాంటి సూపర్ డూపర్ హిట్లు రాసినటువంటి రచయిత. అట్లాగే దాసనారాయణరావు గారి చివరి దశాబ్దం ఏదైతే ఉందో ఆ దశాబ్దం మొత్తం దాసనారాయణరావు గారితో ప్రయాణం చేశారు. ఆయన ఆంతరంగికుడిగా, ఆయన అభిమానాన్ని చూరగొన్న రచయితగా, అట్లాగే అసలు వారు చేసినటువంటి ప్రయాణం, ఆయన సినిమాలకి రచన చేసినటువంటి రచయితగా లబ్ధ ప్రతిష్ఠులు శ్రీ రాజేంద్ర కుమార్ గారు. నమస్కారం రాజేంద్ర కుమార్ గారు. నమస్తే శ్రీకాంత్. నమస్తే. చాలామంది రచయితలు ఎప్పుడు కలిసినా నాకు చెప్పాలనిపించే మాట ఏంటంటే, కళ్ళున్న ప్రతివాడు చూడగలడు, కాళ్ళున్న ప్రతివాడు నడవగలడు, కానీ చేతులున్న ప్రతివాడు రాయలేడు. అలా రాసి ఆ రాశిలో నుంచి మీరు సృష్టించిన వాసి వాటి గురించి విందామని, వినే ముందు బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు ఆవిడ జీవితంలో ఒకే ఒక్కరిని జీనియస్ అంది. ఆయన డాక్టర్ దాసనారాయణరావు గారు. ఆవిడ జీవితంలో ఆవిడ ఒక్కరినే జీనియస్ అన్న బిరుదు ఆవిడ ఒకరికే, ఆ విశేషణం దాసనారాయణరావు గారికే వాడింది. ఆవిడ ఇంకెవ్వరిని ఆవిడ జీనియస్ అని అనలా భానుమతి రామకృష్ణ గారు. అట్లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ దాసనారాయణరావు గారు. ఆయనతో నేను అన్నమాట, ఈ దేశంలో భారతరత్నాలు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ దర్శకరత్న మాత్రం మీరు ఒక్కరే అన్న ఆయనతో. నేను వేదిక మీద అన్నాను, నేను ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు. అటువంటి దాసనారాయణరావు గారితో మీరు ప్రయాణం చేశారు. అసలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా మీరు వారికి పరిచయం అయ్యారు? ఏం జరిగింది అసలు? మీరు చెప్పిన దాంట్లో భానుమతి రామకృష్ణ గారు దాసరి గారి గురువు గారిని జీనియస్ అన్నారని చెప్పారు కదా. మేము చిన్నప్పుడు దాసరి గారి సినిమా రిలీజ్ అయినప్పుడు, తాతా మనవడు ఒక సెన్సేషన్ అయినప్పుడు, దాసరి గారికి ఫస్ట్ ఒక కాంప్లిమెంట్ ఇచ్చింది ప్రేక్షకుడుగా చిన్నప్పట్లో అక్కినేని నాగేశ్వర గారు. హ్యూమన్ కంప్యూటర్ అన్నాడు దాసనారాయణరావు గారు. ఫస్ట్ మాట ఆయన ఉపయోగించినప్పుడు ఆ సినిమా సక్సెస్తో పాటు, అప్పుడు అక్కినేని నాగేశ్వర గారు ఉన్న పొజిషన్లో ఆయన హ్యూమన్ కంప్యూటర్ అనగానే అందరి దృష్టి దాసనారాయణరావు గారికి పోయింది. ఆయన హ్యూమన్ కంప్యూటరే, ఆ సంగతి అందరికీ తెలుసు, నీకు నాకు కూడా తెలుసు. చాలా సంతోషం. దాసనారాయణరావు గారు అంటే ఎప్పుడు పరిచయం అంటే, ఒక ప్రేక్షకుడిగా నాకు పరిచయం. మీరు ఒక ప్రేక్షకుడిగా? నేను ఒక ప్రేక్షకుడిగా నెల్లూరులో ఉన్నప్పుడు ఆయన తీసిన సినిమాలు తాతా మనవడు, సంసారం సాగరం, బంటోతు భార్య, ఇదెక్కడి న్యాయం, ఆ సినిమాలన్నీ చూస్తూ ఆయన దర్శకుడుగా ఆయనకు నేను ఒక అభిమానిగా ఉన్న రోజుల్లో, తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు, నేను అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా అభిమాని. నాగేశ్వరరావు గారితో ఆయన తీసిన సినిమాలు దేవదాస్ మళ్ళీ పుట్టాడు, రావణుడే రాముడైతే, ఏడంతస్తుల మేడ తొలి హిట్, రాముడు కాదు కృష్ణుడు, ఇంకా వరుసగా రాగదీపం, ఒకటి కాదు రెండు కాదు, చాలా పిక్చర్స్, బాటసారి, ప్రేమాభిషేకం, మేఘ సందేశం, ఒక ప్రవాహం, అలా ప్రవాహంగా ఉండింది. తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయనతో ప్రత్యక్ష పరిచయం ఎలా జరిగిందంటే, నేను నా రెండో పిక్చరు బావామరిది ఎయిటల్ మోహన్ సిఎం కృష్ణ గారికి చేశాను. అవును. వాళ్ళు ఆల్రెడీ అప్పటికే మామగారు సినిమా చేస్తున్నారు. ఆ మామగారి సినిమా మా నెల్లూరులో నంది అవార్డుల ఫంక్షన్ పెట్టారు. నెల్లూరులో దాసనారాయణరావు గారికి ఉత్తమ నటుడు నంది అవార్డు వచ్చింది, జయలలిత వచ్చింది, నంది అవార్డుల ఫంక్షన్. అప్పుడు నేను ఎంటర్ అయినా మోహన్ గారి దగ్గర. సో మా నెల్లూరుకి దాసనారాయణరావు గారు వస్తే అక్కడికి వెళ్తే, ఇతను రాజేంద్ర కుమార్ అండి, మన నెక్స్ట్ పిక్చర్ బావామరిది రైటర్ అని నన్ను ఒక రైటర్గా గురువు గారికి ప్రత్యక్ష పరిచయం ఏర్పడింది. అద్భుతం. అది సూపర్ హిట్ అయ్యి బావామరిది 50 days ఫంక్షను బెజవాడలో చేశారు, ఐలాపురం హోటల్లో. అక్కడ ఆయన చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నాను. అలా మొదలైంది, ఆయనతో పరిచయం మొదలైంది. రైటర్గా ఎలా అంటే, ఆయన ఆదివారం ఆడవాళ్లకు సెలవు అని ఒక సినిమా ప్లాన్ చేసి రాజా వన్నరెడ్డిని దర్శకుడుగా పెట్టుకున్నప్పుడు, ఆ సినిమాకు సంభాషణ రచయితగా నన్ను పిలిపించి నాకు అవకాశం ఇచ్చారు. అది నేను జీవితంలో మర్చిపోలేను. గురువు గారు ఏంటి, ఆయన రాయని సంభాషణలా, ఆయన రాయని సినిమాల, ఆయన ఒక కథ అనుకొని నన్ను పిలిచి, రాజేంద్ర నువ్వు రాయి డైలాగ్స్ అనడం. అప్పటి నుంచి నా ప్రయాణం ఆయనతో మొదలైంది. మీ అందరికీ తెలుసు, ఆదివారం ఆడవాళ్ళ సెలవు చాలా పెద్ద సక్సెస్ అయింది. తర్వాత మైసమ్మ ఐపీఎస్ అని చేశాడు, అది బాగా సక్సెస్ అయింది. అది భరత్ కదా డైరెక్షన్, భరత్ నిర్మాత దాసనారాయణరావు గారు. అది తెలుగు, తమిళ్, మలయాళంలో కూడా సక్సెస్ అయింది. అలా ఆయనతో జర్నీ చేస్తూ తర్వాత ఆయన చేసిన పిక్చర్స్ మేస్త్రి, ఎర్ర బస్సు,
యంగ్ ఇండియా అది చివరి దాకా ఆయనతో ప్రయాణం చేయడం జరిగింది నేను. మేస్త్రి సినిమాకి వచ్చేటప్పటికి అంత వివాదాస్పదమైన సినిమా మేస్త్రి అవును. ఆ రోజు అది మీరు రాయాలన్నప్పుడు దాసనారాయణరావు గారు ఆయన కూడా కల్పించుకొని రాశారా? సురేష్ కృష్ణ గారి ఇన్పుట్స్ ఉన్నాయా, లేకపోతే మీరు రాశారా, లేకపోతే జర్నలిస్ట్ ప్రభు గారి సాయం ఏమైనా ఉందా? ఇది $1 million వస్తుంది ఇప్పటికి. దీంట్లో సినిమా మేస్త్రి సినిమా అన్నది ఆయన చేయాలనుకున్నాడు. ఒక మంచి క్యారెక్టర్ ఆయన వేయాలి. దాసనారాయణరావు గారే వేశారు కదా, ఆయన వేశారు మేస్త్రి ఆయన. ఆ క్యారెక్టర్ పరంగా ఒక కథ రెడీ చేశాం. దాంట్లో గురువుగారు దాసనారాయణరావు గారు, నేను, సంజీవి గారు పర్మనెంట్ అంతా ఒకటే టీం కదా, మేమందరం కలిసి కథ రెడీ చేసాం. చేసిన తర్వాత ఒక స్టేజ్లో మన కొమలాపల్లి గణపతిరావు గారు కూడా పార్టిసిపేట్ చేశారు. సురేష్ కృష్ణ గారిని దర్శకుడిగా తీసుకున్నారు. ఎందుకంటే సురేష్ కృష్ణ గురువుగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు హిందీ పిక్చర్స్కి. ఏకైసా ఇన్సాఫ్ని ఎల్వి ప్రసాద్ గారు చేసిన సినిమాలకు అసిస్టెంట్గా చేశాడు. కాబట్టి ఆయన తీసుకున్నాం, వెరైటీగా ఉంటుంది మనకంటే. సురేష్ కృష్ణ గారు కూడా అప్పుడు అవైలబుల్గా ఉండి ఆయన వచ్చి డైరెక్ట్ చేశారు. అది చాలా మంచి స్క్రిప్ట్. దాని తర్వాత గురువుగారు ఒక కళాకారులతో పాటు రాజకీయవేత్త కూడా కదా. అప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్స్ 2009 ఎలక్షన్స్ పరిస్థితుల దృష్ట్యా కొన్ని రాజకీయమైన అంశాలు దాంట్లో జోడించబడ్డాయి. అంతే తప్పితే అది చాలా మంచి స్క్రిప్ట్, చాలా మంచి డైలాగ్ వర్షన్. ఆ పిక్చర్కి ఆయన 2టికే అప్లై చేశారు. ఇది నంది అవార్డ్స్ 2 విభాగాల్లోనే. ఉత్తమ నటుడు, ఉత్తమ సంభాషణ రచయిత. సంభాషణ రచయిత నా కోసం అప్లై చేయించాడు. ఆయనకు నంది అవార్డు ఉత్తమ నటుడుగా వచ్చింది అన్నప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. కంగ్రాచులేట్ చేసి జనం అందరూ వస్తుంటే నేను కిందకు వచ్చేస్తే, రాజేంద్ర నిజంగా ఆయన నాతో అన్నమాట ఇది, నీకు కూడా వచ్చుంటే నేను సంతోషపడేవాడిని, ఎక్కువ సంతోషపడేవాడిని అన్నాడు. అవసరం ఏంటన్నా మహానుభావుడు, ఆయనకు నంది అవార్డు వస్తే నీకు కూడా వచ్చుంటే ఎక్కువ సంతోషపడేవాడిని అన్నాడు. ఇదే నాకు నంది అవార్డు, ఆస్కార్ అవార్డు గురుగారు నమస్కారం పెట్టారు. అది ఆ మేస్త్రి సంబంధించిన విషయం. అంటే చిరంజీవి గారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి గారి అది కొంచెం రాజకీయ పరంగా జరిగిన అస్త్రం అని అన్నారు కదా. అది గురువు గారి మరో డైమెన్షన్. అది ఆయన ఆలోచన దృక్పథంలో నుంచే ఇది అంతే రాజకీయమైన అంశాలు ఆయన దాంట్లో నుంచే జరిగాయి. ఆయన పవన్ కళ్యాణ్ గారితో త్రివిక్రమ్ దర్శకత్వంలో చేద్దామని అనుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేద్దామని అనుకోలేదు. పవన్ కళ్యాణ్ అనేవాడు గురుగారి దగ్గరికి వచ్చాడు. గురుగారు అంటే చాలా ఇష్టం, గౌరవం, అందరికీ ఇష్టం గౌరవం కదా, చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ అందరికీ. ఆయన కలిశాడు. కలిసినప్పుడు ఒక సినిమా చేస్తే బాగుంటుంది అనుకుంటే, సంతోషంగా నేను చేస్తాను గురుగారు అన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ అన్నారు. చేస్తా అన్నాడు. ఈయన కొన్ని కథలు అది విని, పవన్ కళ్యాణ్ తగ్గట్టుగా ఉండాలి కదా అని చెప్పి కొన్ని కథలు అవి విని రచయితల దగ్గర కొంత హోంవర్క్ జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడూ లేడు, హోంవర్క్ జరిగింది. తర్వాత అది మెటీరియలైజ్ కాలే. సినిమా ఇండస్ట్రీలో కొన్ని ముందు వెనక అవుతాయి కదా, అది కార్యరూపం దాల్చలే. కానీ పవన్ కళ్యాణ్తో గురుగారి సినిమా చేస్తుంటే బాగుండేది, ఇద్దరికి బాగుండేది, చాలా బాగుండేది. మాగంటి సుధాకర్ గారు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో దాసనారాయణరావు గారిని నటింపజేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. వాటి గురించి తెలుసా మీకు? ఎప్పుడు దాసనారాయణరావు గారు కూడా వాటి గురించి చెప్పలే. సార్, దాసనారాయణరావు గారు ఆయన చివరి రోజులు అని మనం అనలేము, ఆయనకు తెలియదు, మనకు తెలియదు. నిజంగా అదొక దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఆ సమయంలో అంటే పద్మ గారు గతించిన తర్వాత ఆయన తన ఆత్మకథ చెప్పుకోవాలనుకున్నారని, రాద్దాం అనుకున్నారని, ఒక రచయిత చేత రాయించారని, అది ఇప్పుడు లభ్యమవుతోందని చాలా మందికి తెలియదు సార్. దాని గురించి ఒకసారి. అది అంటే మీరు అన్నట్లుగా అమ్మగారు పద్మ గారు ఆమె వెళ్ళిపోవడం వల్ల చాలా కుంగిపోయాడు. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళిద్దరూ అసలు అర్ధనారీశ్వరం మాదిరి. ఆమె లేకుండా ఆయన లేడు. ఆయన ప్రతి మజిలీలో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ కాకముందు నుంచి కూడా ఆయన జీవితంలో ప్రవేశించిన రోజు నుంచి ఏమేమి జరిగాయో అందరికీ తెలిసిన విషయాలే. సో అలాంటి మనిషి ఒక 50 ఏళ్ళు ట్రావెల్ చేసిన భార్య దూరమయ్యేసరికి ఆయన చాలా మానసికంగా బాగా ఇదయ్యాడు. మీరు ఆయన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు, ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఆయన రూము, సిట్టింగ్స్ అన్నీ ఉండేవి, బెడ్రూము.
గ్రౌండ్ ఫ్లోర్లో డైనింగ్ ఉండేది. కిందికి వచ్చి భోజనం చేసేవాడు, భోజనం అంతా కింద చేసేవాడు, కింద కలిసేవాడు. మళ్ళీ సాయంకాలం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ రిటైర్ అయిపోయేవాడు. ఆమె పోయిన తర్వాత అమ్మగారు 1 year కిందికి కిందికే రాలేదు. 1 year కిందికి రాలేదండి. పైనే భోజనాలు కూడా పైకే. ఆయనతో పాటు మేము ఉండేవాళ్ళం కదా, అందరికీ భోజనాలు పైకే. కిందికి రాలేదు 1 year. చూడండి మీరు, అంత కృంగిపోయారు ఆయన. అంత మానసికంగా లోపల బాగా ఇదైపోయాడు. దాసనారాయణరావు గారు ఇక లేరు అన్న క్షణం మీ మానసిక స్థితి ఏంటి? అసలు గుండె వెళ్ళిపోయిందండి. ఎందుకంటే ఇది వ్యక్తిగతమైన విషయం మీరు అడిగారు. నేను గర్వంగా చెప్పడం కాదు, సవినయంగానే ఎమోషనల్గా చెప్తున్నాను. ఆయన నన్ను దగ్గరకు తీసుకున్నట్టు ఎవరిని తీసుకోలేదండి. ఆయన నాతో పంచుకున్న వ్యక్తిగతమైన విషయాలు ఇంకెవరితో తెలుసుకోలేదు. ఆయన జీవితం నా ముందు చెప్పాడండి. అంటే ఆయనతో పాటు నేను ఉండేవాడిని, మేము ఇద్దరు ఉండేవాళ్ళం. అన్నీ చెప్పాను నా జీవితం చివరి దాకా. ప్రతిరోజు ఎప్పుడు ఎవరితో ఏం జరిగింది అన్నీ నాకు చెప్పుకున్నాడు. నేను ఆయన నా మీద ఉంచిన ప్రేమకు నమ్మకానికి నేను తిరిగి ఏం చేయగలనంటే అవి నాలోనే దాచిపెట్టుకోగలను. అంతే. అది ఒక వ్యక్తిగతమైన నా భరోసా, నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా. అది ఆయన నాతో చెప్పిన మంచి విషయాలు అన్నీ అందరితో సినిమా సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటాను. కొన్ని అన్నీ చెప్పుకునే ఉండవు కదా, నేను బాధలో మీతో కొన్ని చెప్పుకుంటాను. అవి మీరు నేను బహిరంగపరుస్తానంటే కన్ఫైడ్ అవ్వడం అంటారు మన ఇద్దరు అనుబంధానికి సంబంధించి కాన్ఫిడెన్షియల్. అది ఆయన నాకు ఇచ్చిన గౌరవం, ఆయన నా పట్ల చూపించిన వాత్సల్యం. అందుకే అప్పటికి ఇప్పటికీ అలాగే ఉన్నాను. ఆయన జ్ఞాపకాలు, ఆయన సంబంధించినవి అన్నీ మనం ఇలా నెమలేసుకుంటుంటాం. నేను ఒక్కనే కాదండి, మీరు దాసనారాయణరావు గారి దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ, 24 క్రాఫ్ట్స్ వాళ్ళు కానీ ఎవరిని కదిలించండి. ప్రతి ఒక్కరికి ఆయనతో ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను ఆయనతో పాటు ఉండేవాడిని కదండి. అందరూ వచ్చేవాళ్ళు, ప్రొడ్యూసర్సు, కెమెరామెన్ను, మ్యూజిక్ డైరెక్టర్సు, జర్నలిస్టులు అందరూ వస్తారు కదా. బయట కూర్చుంటాం. అదేందో నన్ను చూస్తే అందరికీ చెప్పుకోవాలనిపిస్తుంది. ఏంటో రాజేంద్ర కుమార్ మీకు తెలుసా, మెడ్రాస్లో అప్పుడు నా ఇల్లు వేలానికి వచ్చిందయ్యా, అయిపోయింది అనుకున్నాను నేను. గురువు గారు అమౌంట్ పంపించాడు, ఇప్పటికే ఆ ఇల్లు అక్కడ ఉందయ్యా అని. రాజేంద్ర కుమార్, మా ఆవిడకి సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఆపరేషను, గురువుగారు ఆపరేషన్ చేయించారు. ప్రతి ఒక్కరు మా పిల్లల చదువుకి గురువుగారు డబ్బులు ఇచ్చారు. ఒక విషయం చెప్పంటారని మీకు, చెప్పండి. 20 ఏళ్ల క్రితం జరిగింది. ఒక్కతనే ఇలాగే ఆయన దగ్గర పనిచేసేవాడు, సినిమా ఇండస్ట్రీ వాడు. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కొడుకునో కూతురునో భార్యనో చనిపోయింది. డబ్బులు కట్టడానికి డబ్బులు లేవో ఏంటో, డబ్బులు కడితే కానీ బాడీ ఇవ్వనన్నారు. అప్పట్లో అదొకటే కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో. గురువు గారు ఆ సంగతి గురువుగారికి తెలిసింది. కారు వేసుకొని వెళ్ళి ఆ హాస్పిటల్ మెయిన్ హాల్ ఉంది కదండి, చేసుకొని కూర్చున్నాడు. అరగంటలో బాడీ భీమవరం అంబులెన్స్ ఎక్కకపోతే ఈ హాస్పిటల్ ఉండదు, ఈ మనుషులు ఉండదు అన్నాడు. ఆయన అహంకారమా? ఆయన కోసం అన్నాడా? కాదు. ఒకళ్ళు మా భార్య చనిపోయిందండి, డెడ్ బాడీ ఇవ్వడం లేదు, డబ్బులు కట్టమంటే తర్వాత కడతామండి, డబ్బులు ఇవ్వండి ఏడిస్తే రెస్పాండ్ అయ్యాడు గురువు గారు. అలా ఎన్ని సిచ్యువేషన్లో సినిమా సంబంధించిన విషయాలు, వ్యక్తిగతమైన విషయాలు, ఇండస్ట్రీ, ఈ కార్మిక సంఘాల మధ్య విషయాలు అలా స్పందించాడు. కాబట్టే ఈ రోజుకి ఆయన గుర్తు చేసుకుంటున్నాం, ఆయన లేని లోటు ఫీల్ అవుతున్నాం మనం అనుకుంటున్నాం. ఆయన లేని లోటు ఎవరు భర్తీ చేయలేకపోతున్నారే అని ఒక ఆవేదన ఉంది సినిమా పరిశ్రమలో. ఆయన పంచాయతీ చేసి పెద్ద ఆయన పంచాయతీ చేయడం అంటే ఏంటంటే అండి, నచ్చ చెప్పేవాడు, ఒప్పించేవాడు అంతే తప్పితే అధికారులు కమాండ్ చేసేవాడు కాదు. ఎక్కడ నచ్చ చెప్పాలి, ఎవరిని ఒప్పించాలి, ఎవరిని ఎలా సరి చెప్పాలి అని చేయగలిగేవాడు. ఎందుకంటే ఆయన అనేవాడు, ఏమయ్యా నాకు ఆకలి తెలుసు, నేను మెడ్రాస్కి వచ్చిన మొదట్లో 9 గంటలకు సినిమా ఆఫీస్లో ఆయనకు వర్క్ స్టార్ట్ అవుతుంది. 8 గంటలకు స్టార్ట్ అవుతుంది, 9-10 గంటలకు ఒక సినిమా ఆఫీస్లో ఉండేవాడు ఆయన. అక్కడ వర్క్ 9 గంటలకు స్టార్ట్ అవుతుంది.
7 నుంచి 9 దాకా హిందీ ట్యూషన్లు చెప్పాడండి గురుగారు. 7 నుంచి 9 దాకా హిందీ హిందీ ట్యూషన్లు చెప్పేవాడు. ఈ 9 గంటలకి ఆఫీస్కి వచ్చి స్నానం చేసి వాళ్ళు వస్తారు కదా, అవును. అక్కడ అకౌంట్స్ రాసేవాడు. తర్వాత ఇంకోటి చేసేవాడు, అసిస్టెంట్ డైరెక్టర్ చేసేవాడు. ఆయన చూడని జీవితం, ఆయన చూడని నర్సాపూర్ సంతలో పొగాకవి అమ్మేవాడు. మీ పోటీ ఫ్రెండ్ ఉంటే భీమవరంలో సినిమా థియేటర్ పాలకొల్లో లేదు, సినిమా చూడాలి, నాగేశ్వర గారి సినిమా చూడాలా, అక్కడ ఉండేవాడు. వాళ్ళు కొంచెం వాళ్ళిద్దరికి ఒప్పందం. ఈయన టికెట్ వాడి పెడతాడు అక్కడ, వాడిని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని అప్ అండ్ డౌన్ ఈయన తొక్కాలి. నారాయణరావు గారు తొక్క సైకిల్ తొక్కి ఎన్ని కిలోమీటర్లు అండి, అసలు సంబంధం ఎక్కడ పాలకొల్లు ఎక్కడ భీమవరం అసలు సైకిల్ మీద పోయి ఎందుకు నాగేశ్వర గారు సావిత్రి గారి సినిమా చూడటం కోసం. సో ఆయన జీవితాన్ని చూశారు సార్. ఆయన స్కూల్లో ఫీజుగా లేకపోతే టీచర్ తీసుకెళ్ళి మీతో పాటు స్టూడెంట్ ఈ నారాయణ వీడికి ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, మీరందరూ చందాలు ఇవ్వండి అంటే ఈయన చేతులు పెడితే మిగతా పిల్లలందరూ పావలా 10 పైసలు డొనేషన్ ఇస్తే చదువుకున్నాడు. ఇది నేను చెప్పడం కాదు, ఆయనే చెప్పాడు. ఆయన తీసిన అభిషేకం సీరియల్లో ఈ సీన్ పెట్టాడు, రాయించి పెట్టాడు ఆయన. ఆయన అంతా ఆల్ షేడ్స్ ఆఫ్ లైఫ్ ఆయన చూశాడు. కష్టపడ్డాడు, సుఖపడ్డాడు, పాతాళం చూశాడు, ఆకాశం చూశాడు. ఆయన ఆకాశం నా ఫినిషింగ్ వేదన చూశారు, వేదము చూశారు. నేను ఫినిషింగ్ అది దాసరి నారాయణరావు గారు ఆకాశం అంతే.